ఎంతోమంది అందుకే ఒక మాట చెప్తారు, జ్ఞానులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి లోకంలో చెప్పబడేటువంటి నియమాలు ఉండవు, విధి నిషేధాలు ఏమీ ఉండవు, వాళ్ళు యథేచ్ఛగా ఉంటారు. అప్పుడు అటువంటి వాళ్ళని చూసినప్పుడు మిగతా వాళ్ళకి ఈయనేదో పిచ్చాయనలాగా ఉన్నాడు, ఈయనకేదో పిచ్చి పెట్టినట్టుగా ఉంది అని మిగతా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుందిట. అందుకే ఒక శ్లోకాన్ని చెబుతారు. సదాశివ బ్రహ్మేంద్రుల వారి గురించి మనందరం విన్నాం, అందరికీ తెలిసిందే. ఎవరైనా మాకు తెలియదు అంటే ఆయన్ని తెలుసుకోవాలి, అటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఆయన గురించి ఒక కథను చెబుతారు. ఆయన జీవన్ముక్తులు, అందుకని ఆయన ఒక్కోసారి ఎంతో ఉన్మత్తుడిలాగా ఉండేవారుట. మిగతా వాళ్ళందరూ చూసేవాళ్ళకి ఆయన ఉన్మత్తుడిలాగా కనిపించేవాళ్ళుట. అప్పుడు ఒకసారి కొంతమంది ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ కొంతమంది ఆయన యొక్క గురువు దగ్గరికి వెళ్ళి, సదాశివ బ్రహ్మేంద్రుల వారి గురువు దగ్గరికి వెళ్ళి చెప్పారుట, స్వామి మీ శిష్యుడిని చూస్తే ఆయన చాలా ఉన్మత్తుడుగా ఉన్నట్టున్నాడు, కాస్త ఏదో ఆయన పిచ్చి పట్టినట్టుగా ఉంది, వెంటనే దీనికి ఏదైనా వైద్యం చేయించాలి అని అన్నారుట. ఏం చేస్తున్నాడు మా శిష్యుడు అని అంటే ఏమేం చేస్తున్నాడో చెప్పారట. ఇలా ఉంటున్నాడు, ఎవ్వరితోనూ మాట్లాడకుండా ఆయనలో ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, ఆయన అన్ని చోట్ల సంచరిస్తూ ఉంటారు, ఏ విధమైనటువంటి విధి నిషేధాలు లేవు ఆయనకు, అన్ని చోట్ల స్వతంత్రంగా యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు అని చెప్పారుట. అప్పుడు ఆయన గురువు ఆశ్చర్యంలో పడి ఆలోచనలో పడ్డాట. ఏమీ మాట్లాడకుండా ఊరికే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నట్ట. అప్పుడు కాసేపు అయ్యాక వీళ్ళంతా మళ్ళా అన్నారు, ఏమిటి స్వామి ఏం ఆలోచిస్తున్నారు మీరు, ఇప్పుడు ఈ కాస్త పిచ్చి ఉన్నప్పుడే మనం దాన్ని సరిచేస్తే బాగుంటుంది, ఇది ఇంకా ముదిరిపోయిందంటే ఇంకా కష్టం, ఏమిటి ఆలోచిస్తున్నారు మీరు అని అడిగారుట. అప్పుడు ఆయన ఒక సమాధానం చెప్పారుట, నా శిష్యుడికి పట్టినటువంటి పిచ్చి నాకు ఇంకా ఎందుకు పట్టలేదు అని ఆలోచిస్తున్నాను. నా శిష్యుడికి కూడా ఆ పిచ్చి పట్టేసింది, అటువంటి పిచ్చి నాకెందుకు పట్టలేదు, గురువునైనటువంటి నాకు పట్టలేదే, ఏమిటి నా ఈ దౌర్భాగ్యం అని నేను దుఃఖిస్తూ ఆలోచిస్తున్నాను అని అన్నారుట ఆయన. ఉన్మత్తవత్ సంచరతీహ శిష్య తవేతి లోకస్య వచాంసి శృణ్వన్ ఖిద్యన్నువాచాస్య గురు పురాహో ఉన్మత్తతామే నహి తాదృశీతి. ఇటువంటి ఉన్మత్తత్వం నాకు రాలేదేమిటా అని ఆలోచిస్తున్నాను. అయ్యో నా శిష్యుడు నా యొక్క దౌర్భాగ్యం, నా శిష్యుడు ఎంతో భాగ్యశాలి, నాకు కీర్తిని తీసుకొచ్చాడు ఇటువంటి పిచ్చివాడై అని అన్నారుట ఆయన. కాబట్టి అటువంటి బ్రహ్మజ్ఞాని యొక్క వ్యవహారం మనకి విచిత్రంగా అనిపించినప్పటికీ ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వారే కృతార్థులు. అటువంటి బ్రహ్మజ్ఞాని యొక్క ఆరాధన మనకి సమస్త విధమైనటువంటి శ్రేయస్సుల్ని కలిగిస్తుంది. అందుకే ఉపనిషత్తు చెబుతుంది, తస్మాదాత్మజ్ఞం హ్యర్చయేద్భూతి కామః అని. ఇవాళ రోజున ఈ కార్యక్రమం అక్కడి నుంచే ఆరంభమైంది, ఆ మాటతోనే ఆరంభమైంది. కాబట్టి అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అనేదే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. దాన్నే చెబుతూ విద్యాయాం వ్యసనం అని అన్నారు. అలాగే ఇంకొక గొప్ప విషయాన్ని చెప్పారు, స్వయోషితి రతిహి అని. అంటే ఇక్కడ దీని తాత్పర్యం ఏమిటి, పురుషుడైనటువంటి వాడు స్త్రీ యొక్క విషయంలో అపారమైనటువంటి గౌరవంతో ఉండాలి, స్త్రీ పరపురుషుల విషయంలో అపారమైనటువంటి గౌరవంతో ఉండాలి, మనస్సులో ఏ విధమైనటువంటి చెడు ఆలోచనలకు అవకాశం ఇవ్వకూడదు అనేదే ఈ ఉపదేశం యొక్క తాత్పర్యం. ఇది ప్రతి మనిషికి ఎంతో ఆవశ్యకమైనటువంటిది. అలాగే ఇంకొక మాట చెప్పారు, లోకాపవాదాద్ భయం అని అన్నారు. మనం ఏదైనా ఒక తప్పుడు పని చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఒక ఆలోచన చెయ్యాలి. నేను ఈ పనిని కనుక చేస్తే సమస్త లోకము నన్ను నిందిస్తుంది. ఏ జనాల ముందైతే నేను ఎంతో గౌరవంతో ఎంతో సంతోషంతో తలెత్తుకు నిలబడ్డానో అటువంటి నేను ఈ పనిని చేసినప్పుడు ఇంకోళ్ళ ముందు, అదే సమాజం ముందు నేను తలదించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి పనిని నేను అస్సలు చేయకూడదు అనేటటువంటి భయంతో ఉండాలి. ఈ భయం ఎంత గొప్పవాడైనా ఉండాల్సిందే. దాన్నే ఇక్కడ లోకాపవాదాద్ భయం అన్నారు. అలాగే భక్తి శూలిని, శూలి అంటే పరమేశ్వరుడు అంటే భగవంతుడి విషయంలో అపారమైనటువంటి భక్తితో ఉండాలి. యత్సందర్శనమాత్రాత్ భక్తిర్జాతాప్యవిద్ధకర్ణస్య
यत्सन्दर्शनमात्रात् भक्तिर्जाताप्यविद्धकर्णस्य तत्सन्दर्शनमधुना कृत्वा नूनं कृतार्थोऽस्मि तत्सन्दर्शनमधुना कृत्वा नूनं कृतार्थोऽस्मि योनिशमात्मन्येव हि आत्मानं सन्दधद्वीत्या योनिशमात्मन्येव हि आत्मानं सन्दधद्वीत्या भस्मच्छन्नानल इव जडाकृतिश्चरति तं नौमि भस्मच्छन्नानल इव जडाकृतिश्चरति तं नौमि यस्य विलोकनमात्रात् चेतसि सञ्जायते शीघ्रम् यस्य विलोकनमात्रात् चेतसि सञ्जायते शीघ्रम् वैराग्यम् अचलम् अखिलेष्वपि विषयेषु प्रणौमि तं यमिनम् वैराग्यम् अचलम् अखिलेष्वपि विषयेषु प्रणौमि तं यमिनम् पुरतो भवतु कृपाब्धिः पुरवैरिनिविष्टमानसः सोऽयम् पुरतो भवतु कृपाब्धिः पुरवैरिनिविष्टमानसः सोऽयम् परमशिवेन्द्रकराम्बुजसञ्जातो यः सदा शिवेन्द्रो मे परमशिवेन्द्रकराम्बुजसञ्जातो यः सदा शिवेन्द्रो मे उन्मत्तवत्सञ्चरतीह शिष्यस्तवेति लोकस्य वचांसि शृण्वन् उन्मत्तवत्सञ्चरतीह शिष्यस्तवेति लोकस्य वचांसि शृण्वन् खिद्यन्नुवाचास्य गुरुः पुराहो हि उन्मत्तता मेन हि तादृशीति खिद्यन्नुवाचास्य गुरुः पुराहो हि उन्मत्तता मेन हि तादृशीति पञ्चकमेतद्भक्त्या श्लोकानां विरचितं लोके पञ्चकमेतद्भक्त्या श्लोकानां विरचितं लोके यः पठति सोऽपि लभते करुणां शीघ्रं सदा शिवेन्द्रस्य यः पठति सोऽपि लभते करुणां शीघ्रं सदा शिवेन्द्रस्य